బీసీ రాజ్యాధికారం వస్తే బీసీలు బాగుపడతాడా, రాఘవేంద్ర గౌడ్ బాగుపడతాడా? 200% సక్సెస్ అయితే క్రాంతిని కూడా ఎమ్మెల్యేని చేస్తారు, మంత్రిని చేస్తారు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అంతేనా? ఎవరు ముఖ్యమంత్రి మీరేనా? మరి ముఖ్యమంత్రి ఎవరు అనేది మనందరం కలిసి డిసైడ్ చేద్దాం. వ్యక్తి ముఖ్యమంత్రి అనేది ఏమవుతారు, బీసీ రాజ్యం వచ్చిన తర్వాత మనలో కొన్ని పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి పెద్ద ప్రయారిటీ ఉండదు. అందరు అవుతారు అని చెప్పి మాటలు చెప్పి మీరు అవ్వాలని ఏమైనా చూస్తురా? 4 భాగాలు చేసుకొని తిందాం. ఎవరు ఎంతమంది ఉంటే అక్కడ తిందాం, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మంచిగా ఉంటుంది కదా. మాట అన్నందుకు మీ మీద వ్యతిరేకత లేదా బీసీ నాయకుల నుంచి? వస్తుందా? ఇట్లా చేస్తే వస్తుంది? 200% వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది చెప్పండి మీరు. నాయకుడు అనేవాడు బతుకు కోసం పోరాటం చేసే వర్గం పక్షాన పోరాటం. కాలర్ పట్టుకొని ఒక తన్నుది అంటారు బీసీలు, ఎగిరి ఎన్నో పడతట్లేదు. మీరు నాయకులుగా ఎదగడం కోసం బీసీలను వాడుకుంటారా? లేదు, నేను కూడా అయితే అని చెప్తాను. నేను ఎందుకు కావద్దు, ఎమ్మెల్యే కావద్దా? అంటే ఇవన్నీ మాటల వరకే అయిపోతాయా లేకపోతే శాతలలో కూడా ఉంటాయా? అగ్రవర్ణాలు అడిగే క్వశ్చన్ లాగా ఉందంటే మీరు అడిగింది కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నాతో కూడా అన్నారు బీసీ నాయకులు అంత ఎదిగినారు, బీసీ కార్డు పెట్టుకున్నాక ఎందుకు ఎదిగొద్దు? లేనోడు ఆయన ఏం చేసిన ఉద్యమానికి ఈయన నువ్వేం బీకినావని అంటారు ప్రజలు. అందరూ బీక్తేనే వచ్చింది ఇది తెలంగాణ భాషలో మాట్లాడాలి. ఇప్పుడు బీసీలు బీసీ రాజ్యాధికార వేదికలా ఉంటారు, బీఆర్ఎస్లా ఉంటారు, భాజపాలా ఉంటారు, అండ్ కాంగ్రెస్లో కూడా ఉంటారు. ఏ బీసీకి వేయాలి ఓటు బీసీలు? బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో నిర్మించే పార్టీలో మీరు అన్న పార్టీ నాయకులు అందరూ దుంకుతారు. ఇక్కడ వాళ్ళు ఉండరు, కాలవుతుంది అది. కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ అంటున్నాం, బీజేపీ అంటే బ్రాహ్మణ పార్టీ అంటున్నాం, బీఆర్ఎస్ అంటే దొరల పార్టీ రావు పార్టీ అంటున్నాం కదా, టీడీపీ అంటే కమ్మ పార్టీ అంటున్నాం. మరి ఇది బీసీ పార్టీగా? రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ నీ అంత పాలన, తీన్మార్ మల్లన్న అటు ఇటుగా కేటీఆర్ అహంకార పుత్రుడు అంటాను. అయితే కానీ రాఘవేంద్ర గౌడ్ కాబోయే మంచి బీసీల మిత్రుడు, బీసీల శ్రేయోభిలాషి, బీసీ రాజ్యం కోసం నడుం బిగించిన ఒక బీసీ కార్యకర్త, జర్నలిస్ట్ క్రాంతి, నైస్ పర్సన్, ముక్కుసూటితనం, నిజాల నిర్భయంగా అడిగి ఒక మంచి గుండిన్న మంచి జర్నలిస్ట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ అయితగాని రాఘవేంద్ర గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. నా చేతిలో మీ కరపత్రం ఉంది. పాదయాత్ర హలో బీసీ చెలో వరంగల్ పాదయాత్ర చేస్తారు. దీనివల్ల ఈ పాదయాత్ర వల్ల ఈ కరపత్రం వల్ల ఉపయోగం ఉన్నదా? ఉపయోగం లేదనుకుంటారా? కరపత్రం ఉందా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. లేదని మీకు అనిపిస్తే చెప్తా నేను, ఎందుకంటే కరపత్రం నీ చేతిలో. నాకు ఒక చిన్న లైన్ చూసిన నేను, అంటే ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ కూడా అదే. ఇకపై బీసీ రిజర్వేషన్లు వద్దు, బీసీ రాజ్యాధికారమే ముద్దు అని చాటి చెప్పాలని చెప్పేసి రాసిరు మీరు. ఈ బీసీ రిజర్వేషన్లు వద్దు అన్నాకరా మీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది, ఎట్లా ముందుకు పోతాము, ఈ పాదయాత్ర ఎందుకు, ఈ ముచ్చట ఎందుకు, ఈ కరపత్రం ఎందుకు? రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాం? నాకు తెలిసి నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నావు, నేను చిన్నతనం నుంచి కూడా అడుగుతున్నాం. ఎంత 50% కావాలని కొంతమంది, 42% కొంతమంది. వచ్చిందా? మరి రాలే. ఎందుకు రాలే? ప్రధానమైన అడ్డంకి ఏంది రిజర్వేషన్ రాకపోవడానికి అనేది ఆలోచన చేయాలనేది ఆ పదం పెట్టిన చర్చ జరగాలని. ఇకపై రిజర్వేషన్లు వద్దు అంటుంది బీసీ రాజ్యాధికార వేదిక. 80 ఏళ్ళుగా అడుక్కున్నాం, అయ్యా రిజర్వేషన్లు ఈ నాయన నీ కాలు మొత్తం బాంచన్ దొర అంటూ తిరిగినాం. వాళ్ళ చుట్టూ ఇచ్చిర్రా? ఎందుకంటే ఓటు అగ్రవర్ణంలో ఉన్న రెడ్డికో, రావుకో, వెలమకో, కమ్మకేసి ఆయన ముఖ్యమంత్రి పీఠ మీద కూసబెట్టి, ఎక్కడో ప్రధానమంత్రి పీఠ మీద కూసబెట్టి నాకు రిజర్వేషన్ కావాలని అడగాలనా? అడిగినాగా. 1 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళుగా, అంటే ఫ్రమ్ లాస్ట్ 8 డికేడ్స్ అడుగుతున్నాం కదా. రాలే కాబట్టి ఇక రాదు రిజర్వేషన్ వద్దంటూ. ఏంది మీ ఎజెండా? ఏంది మా ఎజెండా? రాజ్యాధికారమే పొలిటికల్ పవర్ అని పోతున్నాం. అందుకే వస్తుందా? ఇట్లా చేస్తే వస్తుంది? 200% వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసుకో, చరిత్ర ఎక్కడైనా చూసుకో, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనేది ఒక కాన్సెప్ట్. ఎట్లా వస్తా అనేది నేను చెప్తున్నా. సరే చెప్పండి. చరిత్ర నువ్వు ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసుకున్నా ఎవరిది ఉంటుంది రాజ్యాధికారం? జనాభాలో ఎక్కువ శాతం ఎవరైతే ఉన్నారో మెజారిటీ పీపుల్ది ఉంటుంది. మెజార్టీది పాలిస్తారు వాళ్ళు. మైనార్టీ పాలకులుగా ఉంటారు, అంటే మామూలుగా పాలించే వాళ్ళుగా ఉంటారు. మెజార్టీ ఏమో పాలకులుగా ఉంటారు, మైనార్టీ ఏమో పాలించే వాళ్ళుగా ఉంటారు. మరి పాలింపబడే వాళ్ళుగా ఉంటారు. ఏమైంది? ఏం రోగం పుట్టింది మన తెలంగాణలో? మరి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది, మన స్వాతంత్రం వచ్చి 12 ఏళ్ళు అవుతుంది కదా. ఎవరున్నారు పాలకులు? మన ఓటు తీసుకున్నాడు పాలకులుగా ఉంటున్నాడు. సరే వేసినాం,
మంచోడు మనోడు మన అన్ననో తమ్మి అనే ఇష్టం ఏమైనా చేసిండా మనకు ఏం చేయలేగా రిజర్వేషన్లు అడిగి తీయకపాయ నీలాంటి జర్నలిస్ట్ యువ జర్నలిస్ట్ బాగా పనిచేస్తున్నాం అయ్యా మాకు ఏమైనా ఆర్థిక భరోసా కల్పించామంటే వద్దు క్రాంతి లాంటి వాళ్ళు అని మరి ఎందుకయ్యా వాళ్ళకి ఓటేయడం అనేది మన లైఫ్ నిజంగా కూడా ఏం కావాలి మనకు రిజర్వేషన్ రావాలన్నా మన బతుకులు మారాలని ఏం కావాలి నీ చేతిలో అధికారం ఉండాలని నేను నీ చేతిలో అధికారం ఉంటే మనకు కావాల్సిన సౌకర్యాలు వస్తాయి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అంటే నేను అనేది ఏంటంటే బీసీ రాజ్యాధికారం కావాలి ఇది చాలా రోజుల నుంచి అందరి నోట్లలో ఉన్న మాటే కానీ బీసీ రిజర్వేషన్లే వద్దు అని అనడు ఏందన్నట్టు అని రిజర్వేషన్ వద్దు అని ఎందుకు అంటున్నాం అంటే ఇయర్ కాబట్టి వద్దు అంటున్నాం అంతే కదా చూసినాం కదా రాఘవేంద్ర డిసైడ్ అయ్యిందా అందరు బీసీ ప్రజలంతా డిసైడ్ అయినారు ఎందుకంటే అలసిపోయినారు ఇక కొట్లాడి బయటికి వచ్చి ఈ మాట అన్నందుకు మీ మీద వ్యతిరేకత లేదా బీసీ నాయకుల నుంచి వాళ్ళు అనుకూలంగా ఉంటారు నిజంగా అన్న మీరు అన్నది మేము మోసపోయినాం ఇన్ని రోజులు అరే మా తాతలు మోసపోయా తండ్రులు పోయా మేము పోతే మా పిల్లలు మునిమాలు కూడా మోసపోవాలని కరెక్టే కదా మనం చేసుకునేది చెప్తున్నాను నేను మాయమాటలు చెప్తాను రిజర్వేషన్ తీసుకొస్తాను అధికారంలోకి వస్తలేను రిజర్వేషన్ ఇస్తాను అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా రేవంత్ అన్న ఏమన్నాడు మేము ప్రభుత్వంలోకి రాగానే బీసీలకు సప్లాన్ ఇస్తాం బీసీలకు నిధులు ఇస్తాం అన్నాడు ఇచ్చిరా గతంలో బీఆర్ఎస్ ఆయన అన్నాడు ఇచ్చిండా ఉన్న శాతాన్ని పడగొట్టిరు కదా 17%. మరి కావాలంటే ఏం కావాలి మన బతుకులు మారాలన్నా రిజర్వేషన్ రావాలన్నా బీసీలకు నిధులు రావాలన్నా కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలన్నా మన చేతిలో పవర్ ఉండాలి ఇదంతా రావాలంటే మన చేతిలో పవర్ ఉండాలి బీసీ రాజ్యాధికారం రావాలని అంటారు మీరు అంతే కదా రైట్ బీసీ రాజ్యాధికారం వస్తే బీసీలు బాగుపడతాడా రాఘవేంద్ర గౌడ్ బాగుపడతాడా అంటే రాఘవేంద్ర గౌడ్ బీసీనే కదా రాఘవేంద్ర గౌడ్ లాంటి బీసీలు అంతా బాగుపడతారు అంటున్నాను రాఘవేంద్ర గౌడ్ బీసీనే క్రాంతి బీసీనే ఎక్స్ బీసీనే వై బీసీనే అట్లా బీసీ అంటే ఎవరు ఇక్కడ మళ్ళీ బీసీలు అంటే ఒక కులానికి ఆపాదించినారు అగ్రవర్ణ పాలకులు ఒక కుట్ర బీసీ అంటే ఏంటిదండి బీసీ ఇస్ నాట్ ఏ క్యాస్ట్ ఇట్ ఈస్ ఏ క్లాస్ అని డిఫైనేషన్ ఉంది అంటే ఏంటిది క్యాస్ట్ కాదరా నాయన బీసీలు అంటే గౌడో యాదవో కుమ్మరో కమరో పద్మశాల కాదు బీసీ అంటే వెనుకబడిన తరగతులు ఎవరు సమాజంలో వెనుకబడిన తరగతులుగా ఎస్సీలు ఉన్నారుగా మైనార్టీలు ఉన్నారుగా బీసీలు ఉన్నారు కదా అగ్రవర్ణ పేదలు కూడా బీసీలు అని అంటున్నాను నేను వీళ్ళందరినీ కలుపుకొని మనం రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం మన వచ్చిన రాజ్యాన్ని అగ్రవర్ణాలు తింటారా ఎందుకు తిట్టాలి అంటే ఒక ఆయన ఉంటాడు తిడతా ఉంటాడు పొద్దున్న లేసి సాయంత్రం దాకా అంటే నేనేమంటున్నా అంటే బ్రెయిన్ ఉన్నోడు ఒక మనిషి అయినోడు రాక్షసుడు అయితే మనం ఏం చేయలేం అగ్రవర్ణాలను తిట్టనే వద్దు అంటున్నా నేను మరి శత్రువురు అని అంటాడు ఆయన ఆ మొనగాడే నన్ను అంటున్నాడు రాఘవన్న బాగా అంటున్నాడు అగ్రవర్ణాలు అంటే ప్రేమ అంటే అగ్రవర్ణాలలో ఎవరు ప్రేమ అంటున్నా నేను అగ్రవర్ణాలు ఒక 10% ఉంటే 9.5% మంది ఇప్పటికి కూడు లేదు గుడ్డ లేదు అన్నమో రామచంద్ర నల్మటిస్తున్నా వాళ్ళు బీసీలు కాదా అని నేను అంటున్నా శత్రువుడు మళ్ళా అగ్రవర్ణ పాలకులు 0.5% ఉన్నా అదే రెడ్డి కావచ్చు వెల్మ కావచ్చు కమ్మ కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు గాల్ మా శత్రువులే వాళ్ళని కాలర్ పట్టుకొని గొర్ర బయటికి గుంజుకొస్తాం బీసీ రాజ్యాన్ని స్థాపిస్తాం గుంజుకొచ్చేంత అవుతుందా చూటికి 2 ఏళ్ళలో ఏమవుతుంది ఉంటావు కదా చూస్తావు ఏం జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎవరున్నారు మీ వెనకాల ప్రజలే ఉంటారు బీసీలు ఉన్నారు నువ్వు నీలాగానే అందరు బీసీలు ఉన్నారు ఎందుకు రమ్మన్నావు ఈరోజు ఇంటర్వ్యూ నిజంగా కూడా కమర్షియల్ పందా అంటుంటారు కదా జర్నలిస్టులు అందరు కమర్షియల్ అంటున్నారు కదా ఇక పదం నచ్చి రమ్మన్నావు కదా అట్లా బీసీలు అంతా చర్చ జరుగుతుంది దీన్ని ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది ఇది అవుతుందా అంటే అవుతుంది నువ్వు పని చేస్తే అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఓటు వేస్తే అవుతుంది అంటున్నాను నేను అయ్యావా ఓటు నువ్వు వేస్తావా అయ్యావా వేస్తాం మరి అందరు బీసీలు కూడా వేస్తారు రైట్ ఓకే ఇప్పుడు బీసీ రాజ్యాధికార వేదిక అని పెట్టారు కదా బీసీ రాజ్యాధికార వేదిక అని పెడితే ప్రజలు ఓట్లు దేనికి వేయాలి బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యం ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇదంటే ఎన్నికల మోడ్ ఎట్లా ఉంటుంది పొలిటికల్ స్ట్రెంత్ ఎట్లుంటుంది అనేది చూడాలి పొలిటికల్ పవర్ తీసుకురావాలంటే ఫస్ట్ ఉద్యమాన్ని రగిల్చాలి అంటే బీసీలు ఎక్కడ అణచివేయబడతా ఉన్నారు బీసీలు ఎందుకు పేదలుగా ఉన్నారు ఎందుకు బీసీలు ఇప్పటికి అడక తింటున్నారు రేషన్ పెన్షన్ మా బతుకులు మార్చని ఓటేసి సో దీనికి చరమగీతం పాడాలంటే ఏం చేయాలని ఒక కాన్సెప్ట్ తయారు చేసి నీ దగ్గర నా దగ్గర పెట్టుకుంటే అవుతుందా ఇది లేకుంటే హోటళ్ళలో కూర్చొని ఏసీల గదిలలో కూర్చొని నేను మాట్లాడుకుంటే అవుతుందా ఇప్పుడు బీసీల గురించి మనం మాట్లాడుతున్నాం కాదు ఈ హోటళ్ళ గురించి హోటల్లో కూర్చున్నాడు ఎవడు కూర్చుంటే వాడు ఎవడైనా సరే వాడు అంటున్నా ఎవడు కూర్చుంటే నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటే నేను పెద్దోడు ఎట్లా అవుతాడు ఏసీ గదిలలో కూర్చొని కాన్సెప్ట్ ని అక్కడే ఉంచుతాడు పెద్దోడు అంటే ఏందండి లీడర్ అంటే వాడు ప్రజలతో ఉంటాడు కదా లీడర్ ఏసీల గదిలాల్లో ఉంటాడు లీడర్ అంటే ఎవరినో అంటున్నట్టు ఉంది నాకైతే ఎవరిని అంటే మీరు ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉంది అని అంటున్నా నీకు ఎట్లా అర్థమైందో మరి నాకు తెలియదు కదా ఎవరో చెప్తే నాకు తెలుస్తుంది నేను అందరూ అంటున్నా ఎవడు ఏసీ గదిలాల్లో నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటే నేను కూడా అంటున్నా ఓకే కంటిన్యూ కాబట్టి నేనేమంటున్నా అంటే వద్దా ఆ ఏసీ గదిలాల్లో వద్దు హైదరాబాద్లో వద్దు లీడర్ అంటారు ఎవరి దగ్గర ఉండాలి
ఎవరిని లీడర్ అంటారు? నాయకుడు అంటాం తెలుగులో. ఎవరు నాయకుడు? ప్రజల వద్దకు వెళ్ళి వాని కష్టాలు తెలుసుకుని, అరే నీ కష్టాలు ఇవి ఉన్నాయి, గిట్ట రూపం ఆపబడతాయి, నీ కష్టాలు నీ కన్నీళ్ళ కారకులు ఎవరో చెప్పగలిగినప్పుడు ప్రజలు నీ వైపు వస్తారు. అవును, నేను ఏనో కూర్చొని మాట్లాడుతుంటే వస్తారా అన్న? కాబట్టి మనం ఆ పంత తీసుకుంటున్నాం. ఇలా మే 13 కిలాషాపూర్ నుంచి వరంగల్ వరకు పాదయాత్ర పెట్టినాం. ఎండలు ఎందుకు పెడుతున్నావు అన్నట్ట, ఎండ వానకు లెక్క చేయకుండా ప్రజల వద్ద పోయినోడే నాయకుడు. మాటలు చెప్పి ఇంట్లో పండుకుంటాడు కాదుగా. అక్కడ పోయి చెప్పబోతా ఉన్నాం, బీసీ రాజ్యం వస్తే ఏమవుతుంది, ఇప్పటి వరకు ఎన్ని కుట్రలు జరిగినాయి బీసీల మీద, ఎందుకు మనం పార్టీలుగా విభజించబడ్డాము, ఇప్పుడు ఏం చేయాలి, బీసీ రాజ్యం వస్తే ఎట్లా నిరుద్యోగ సమస్య బ్రేక్ అవుతుంది, ఎట్లా నిరుద్యోగ సమస్య అంతమవుతుంది, ఎట్లా ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది, ఎట్లా ప్రభుత్వ వైద్యం బలోపేతం అవుతుంది, తద్వారా 1 లక్షల రూపాయలు మనం ఎట్లా సంపాదించుకోవచ్చు, బీసీ రాజ్యం వస్తే 20 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్, ఈవెన్ క్రాంతి అన్న కూడా, వాళ్ళ తమ్ముడైనా, నేనైనా, నువ్వైనా, నెలక సంవత్సరానికి 25 లక్షలు సంపాదించుకో ఈజీగా. అంటే 2000 వేయడానికి కష్టపడతా ఉన్న సంవత్సరానికి 24,000 కష్టపడుతూ ఉన్నారు కదా, మరి 20 లక్షలు ఎట్టిస్తారని అడుగుతున్నారు అందరు. 20 కాదు, అవసరమైతే 30 లక్షలు సంపాదించుకోవచ్చు. ఎట్లా ఒక్కసారి ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏవేవి నిర్వీర్యం కాబడ్డాయి దొరల పాలనలో, అగ్రవర్ణాల పాలనలో, నిరుద్యోగం నిజంగా నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వ విద్య చిన్నప్పుడు నాకు తెలిసి నేనైతే గవర్నమెంట్ స్కూల్, నువ్వు ఏ స్కూల్? నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్. తర్వాత మనం నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఎక్కడ పోయి చిన్నప్పుడు గవర్నమెంట్ దవాఖాన పోతాం. ఉన్నాయా ఇప్పుడు? ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే మీ నాన్న కుల వృత్తి మీద ఆధారపడ్డాడు, మా నాన్న కుల వృత్తి మీద ఆధారపడ్డాడు. మరి ఎట్లా బతికి మనం జాదినారు, మనం పెళ్లి చేసి మన విద్యా బుద్ధులు చెప్పించినారు. ఎక్కడ పోయినాయి? కాకులు దన్నుకపోయినాయి అంటున్నది. ఇక్కడ బీసీ రాజ్యం వస్తే క్లియర్గా ఒక మాటలు చెప్పాం. ఇక తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏంది? నిరుద్యోగ సమస్య. చాలా మంది నిరుద్యోగులు మోసం చేసి ఎమ్మెల్సీలుగా గెలిచి వాళ్ళని నైట్ రోడ్డు మీద వదిలేసినారు. మనం అట్లా వదిలేయమని చెప్తున్నాం. బీసీ రాజ్యం వచ్చిన వెంటనే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టేది నిరుద్యోగ సమస్య అంతమనే ఫైల్ మీద. ఎట్లా అంతం చేస్తాం? మరి అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎట్లా సాధ్యమవుతుంది? 5 లక్షల మందికి ఇవ్వాలంటేనే వైన్ షాపులను పెంచి పోషించాల్సి వస్తుంది కదా. మరి 30 లక్షల మందికి ఎట్లా ఇస్తాం అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, మేము కూడా జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలో ఇస్తాం. ఎంత నేను ఇచ్చినా క్రాంతి ముఖ్యమంత్రి అయినా ఒక 30,000 40,000 ఇస్తారు. నిజం, ఒక 5 ఏళ్ల పీరియడ్లో మ్యాక్సిమం 50,000 ఇస్తాం. మరి మిగతా 29.5 లక్షల మంది పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు మనం కేస్ స్టడీ చేసినాం. ఉత్తర చెప్తున్నాం, ప్రజల వద్దకు పోయినాం, జిల్లాలు తిరిగినాం, మార్నింగ్ న్యూస్లు చేసినాం. అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలంగాణ అనేది దేనికి హబ్బు? మనందరం ఇండస్ట్రియల్ హబ్బు, అంటే పారిశ్రామిక నిలయం తెలంగాణ. తెలంగాణలో ఉన్న వాతావరణం ఎక్కడ లేదు పరిశ్రమలు నెలకొల్పడానికి. అనేక పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ, ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. ఎంతమంది ఉపాధి పొందుతా ఉన్నారు? 1,65 లక్షల మంది ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది ప్రైవేట్ పరిశ్రమలలో. ఎంత జీతం? 60,000 నుంచి మొదలు పెడితే 1,50,000 వరకు జీతాలు వస్తూ ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు? ఎవరి మీదైతే జై తెలంగాణ అని కొట్లాడి నువ్వు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇస్తావా? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వీళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. మనమేం పాపం చేసినాం? డిగ్రీలు చదివినాం, పీజీలు చేసినాం, డబుల్ PhDలు చేసినాం. మరి నిరుద్యోగ సమస్య ఎందుకు తాండవిస్తూ ఉంది? అందుకే మన ప్రభుత్వం వస్తే ఒక జీవో తీసుకొస్తాం, చట్టం తెస్తాం. 25% అలా ఇక్కడ పరిశ్రమలకు ఎగెనిస్ట్ కాదు రాఘవన్న. 70% ఎవరికన్నా ఇచ్చుకోబాయి, ఒక 20% ఇస్తే 1 కోటి ఉద్యోగాలు 20% ఇస్తే ఒక 25-30 లక్షల మందికి వస్తుందిగా. వారం రోజుల నిరుద్యోగ సమస్య అంతమవుతుందిగా. అది అంతమైన ప్రేమ అవుతుంది. ఖాళీగా తిరిగేవాడు ఒక 80,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు. సంవత్సరానికి 12 లక్షలు. 5 ఏళ్ల స్పాన్ తీసుకుంటే ఒక 60 లక్షలు సంపాదిస్తాడు. తర్వాత ఏమవుతుంది? ఒక 20 లక్షలు ఎంజాయ్ చేసిన ఒక 40 లక్షలు మిగులుతాయి. ఏం చేస్తా నేను? ప్లాట్ అన్న కొంత, కార్ అన్న కొంత, మంచి ఆఫీసులు అన్న పెడతా, ట్యాక్సీలను ఇంపోర్ట్ చేస్తా. ఇట్లా నిరుద్యోగ సమస్య అంతం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. మేమేం చేస్తున్నాం? నిరుద్యోగ సమస్య అంతం కావడం వల్ల ఆర్థికం ఉంటుంది కాబట్టి నేను ట్యాక్సీలు కడతాను. ఎంత కడుతున్నాం అంటే 2,75,000 కోట్లు కడుతున్నాం సంవత్సరానికి. 5 ఏళ్లలో 12 నుంచి 15 లక్షల కోట్లు కడతాం. దరిద్రం పోతుందిగా, నిరుద్యోగ సమస్య అంతమవుతుందిగా. మా పెద్దబాబు కేసీఆర్ అన్న బంగారు తెలంగాణ కూడా సాధ్యమవుతుందిగా. బంగారు తెలంగాణ అంటే ఏంది? ఏలియన్స్ వచ్చి ఉండడమా? బంగారు తెలియదు కాదు. రాళ్ళు రాపలు మంచిగా ఉంటేనా? కాదుగా, మనం మంచిగా ఉండాలి కదా. ఆర్థిక భరోసా వస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. రైట్, ఓకే. ఇప్పుడు ఇదంతా కావాలి అంటే కాన్సెప్ట్ బాగుంది, నిజంగా మీరు చెప్పిన బాగుంది. కాకపోతే బీసీ రాజ్యాధికార వేదిక ఓటెట్లు వేయాలి, మరి ఓటు దేనికి వేయాలి? అదే ఇప్పుడు ఏం చెప్పిన ఉద్యమాన్ని రూపొందిస్తూ పార్టీగా అవతరిస్తుంది. ఇదే పార్టీ పెడతారు, సక్సెస్ అవుతారా? పార్టీ పెట్టేది రాజ్యాధికారం రాదుగా. నేను అడుగుతున్నా, రాఘవేంద్ర సక్సెస్ అవుతాడా? పార్టీ 100% సక్సెస్ అయితే క్రాంతిని కూడా ఎమ్మెల్యేని చేస్తాడు, మంత్రిని చేస్తాడు. నీకేమైనా డౌట్ ఉందా? క్రాంతి కూడా మంత్రి అవుతాడు అంటున్నా. నవ్వు ఎందుకు? నిజం ఇది నేను చెప్పేది. నేను కూడా ఏరియా నిలబెడతాం, మన బీసీలు గెలిపిస్తారు, మంత్రి అవుతారు. మంచిగా నువ్వు జర్నలిస్ట్కి సంబంధించిన శాఖ తీసుకో, మంచిగా చెయ్యి, ఏమవుతుంది? అంతేనా? ఎవరు ముఖ్యమంత్రి? మీరేనా? మరి ముఖ్యమంత్రి ఎవరు అనేది మనందరం కలిసి డిసైడ్ చేద్దాం.
వ్యక్తి ముఖ్యమంత్రి అనేది ఏమవుతారు, బీసీ రాజ్యం వచ్చిన తర్వాత మనలో కొన్ని పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి పెద్ద ప్రయారిటీ ఉండదు. ఏంది అంటే మీ ఎజెండా ఏంది? అంటే మీరు మొన్నటిదాకా న్యూస్ ఆర్జేవి ఛానల్ ఉన్నది, మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది, బాగుంది. దాని తర్వాత మీరు కట్ చేస్తే ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి గెలిచినట్టే గెలవలే, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నా మిమ్మల్ని. అంటే బీసీ అన్న లైన్ పట్టుకొని మీరు ఏడ కనబడతా ఆడ ఆ బీసీ అన్న లైన్ కనబడతా ఉంది, బీసీ లీడర్లతో తిరుగుతూ ఉన్నారు. ఏమనిపించింది? ఎందుకు ఈ మార్పు వచ్చింది మీలో? ఇప్పుడు ముందుగా మనం ఎమ్మెల్సీ ఎన్నికల కంటెస్ట్ చేసి ఓడిపోయారు అన్నారు. నేను గెలవడానికి చేయాలి, అప్పుడు కూడా చెప్పిన అందరు కేవలం ఓటు చైతన్యం తీసుకురావడానికి. నాకు ఏమని చెప్పలే, ఎందుకంటే నేను ప్లాన్గా లేను. ఒక 18 నుంచి 20 రోజుల ముందే వెళ్ళినాను. వెళ్ళి ఏం చెప్పినా, ఎమ్మెల్సీ అంటే ఎగోసబర నాయన, అది పార్టీలకు అటాచ్మెంట్ ఉన్న నాయకులను గెలిపించొద్దు, పార్టీలకు అతీతున్న నాయకులను గెలిపించాలని 1000 మందిని మోటివేట్ అయ్యాలి. ఎందుకంటే పార్టీ నాయకులకు కాదు, మనం నాకు కూడా వేయకూరు. ఎందుకంటే నేను 20 రోజుల ముందే వచ్చాను, నాకు ఎట్లా ఇస్తావు? ఇంతకు ముందు మంచిగా నీ లెక్క యువత ఎవరైతే జర్నలిస్ట్గా ఉండి లేకపోతే ప్రజాసేవ చేస్తూ ఉన్నారో వాళ్ళని గెలిపిస్తే మీ సమస్యల మీద మాట్లాడతారని చెప్పిన. కొంతమేర చైతన్యం వచ్చింది, అది జరిగింది. తర్వాత మనం ఏం ఆలోచన చేసామంటే, నాయకుడు అనేది ఎవరి పక్షాన్ని ఉండాలి? ఒక నాయకుడు అంటాడు బలహీన వర్గాల పక్షాన్ని ఉండాలి. ప్రజలంటే అందరూ ఉంటారు, బలిసినోడు ఉంటాడు, బతుకు కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. నాయకుడు అనేవాడు బతుకు కోసం పోరాటం చేసే వర్గం పక్షాన పోరాటం. మరి ఎవరు బతుకు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు 80 ఏళ్ళ కాలం నుంచి? ఎవరు చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. మనమే చేస్తున్నాం బీసీలమే, మరి ఎవరి కోసం పోరాటం చేయాలి మనం? మీరు అంటున్నారు కదా బీసీ అంటే ఆ వాదం కోసమే పోరాటం చేయాలి కదా. 90 నుంచి 90% ఉన్న మన బతుకులు మార్చాలని మనం పోరాటం చేయాలి, కానీ ఇంకే ఎట్లా చేస్తాం? రైట్. కానీ అంటే ఇటువంటి లైన్స్ తీసుకొని బీసీ ఉద్యమాలను అడ్డం పెట్టుకొని చాలామంది నాయకులు పెద్ద నాయకులు అయ్యారు. కొంతమంది ఒక వెలుగు కనమరుగు కూడా అయిపోయారు. మీరు కూడా ఏ కోవకు చెందుతారు మీరు? అంటే ఇక్కడ నేనేమన్నా బలమైన నాయకులుగా కావద్దా బీసీలు? కావాలని నేను అంటే దాన్ని ఏంటంటే, ఒక బీసీ అన్న లైన్ బీసీ కార్డును వాడి నాయకులు ఎదిగారు. కనుమరుగు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు ఏ కోవాకు పోతారా అంటున్నా? కనుమరుగు అయిపోతారా లేకపోతే పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతారా? అగ్రవర్ణాలు అడిగే క్వశ్చన్ లాగా ఉందంటే మీరు అడిగింది కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటూ నాతో కూడా అన్నారు బీసీ నాయకులు అంత ఎదిగినారు, బీసీ కార్డు పెట్టుకొని. అంటే ఎందుకు ఎదగొద్దు? ఉద్యమం చేస్తాం భార్య ఉంటుంది. అంటే బీసీ నాయకులు ఇప్పుడు బీసీలను వాడుకోవడం, మీరు నాయకులుగా ఎదగడం కోసం బీసీలను వాడుకుంటారా? లేకపోతే మీరు నిజంగానే ఇష్టంతో లేకపోతే ప్రేమతోటి అభిమానంతో బీసీల రాజ్యాధికారం రావాలని కష్టపడతారు? పెద్ద నాయకుడు ఎట్లా అవుతారని నేను అడుగుతున్నాను దాన్ని. బీసీల పెద్ద నాయకుడు అన్న ఎట్లా అవుతారు? ప్రజల ఆమోదం ఉంటేనే నాయకుడు అవుతారు, లేకుంటే ఎంత అనేది జీరో అవుతారు కదా. బీసీలలో పెద్ద నాయకునిగా అయినోడు అంటే అటు బీసీల కోసం పనిచేస్తున్నాడని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అదే చెప్తాను, ఉద్యమం అనేది రూపాంతరాలు చెందుతుంది. ఒక 50 ఏళ్ళుగా బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి, తప్పు పట్టాల్సిన పని లేదు. కృష్ణాన చేసిన హాస్టల్ కోసం శభాష్ అనాల్సి ఉంది, నారగోన్ చేసిన శభాష్ అనాల్సి ఉంది, లేకుంటే ఇప్పుడు చిరంజీవులు గారు అద్భుతంగా చేస్తున్నారు, శభాష్ అనాల్సి ఉండే, సెల్యూట్ అనాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఏముండే మనవి, కనీసం మనల్ని మనుషుల్లాగా చూస్తలేరు కాబట్టి మనుషులాగా చూడు అని ఉద్యమం నడిచింది, చూసినారు. తర్వాత విద్య కోసం ఉద్యమం నడిచింది, కొంత హాస్టల్లో వచ్చినాయి. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల మనం విద్యా ధనికులం అంట. నేను ఎప్పుడైనా బీసీలు విద్యాధికులు అయినారు. ఇప్పుడు ఏం కావాలి మనకు? విద్య ఉంది, ఎంతో కొంత తెలివి వచ్చింది, తెలివి వచ్చింది కాబట్టి రాజ్యాధికారం కావాలి. అందరు కలిస్తేనే నాయకులు అవుతాడు. ఓడోడు మన దాంట్లో సూయి లేనోడు ఆయన ఏం చేసిన ఉద్యమానికి నువ్వేం బీకినావని అంటారు ప్రజలు. అందరు బీక్తేనే వచ్చింది ఇది తెలంగాణ భాషలో మాట్లాడాలని. ఒక్కనివే అంటే వాళ్ళు సజీవంగా కాన్సెప్ట్ నిలబెట్టకపోతుండునా? ఇప్పుడు మదమెక్కిన కొంతమంది అగ్రవర్ణ మోచేతి నీళ్లు తాగే నాయకులు, వాళ్ళ పేర్లు ఏం ఉచ్చరిస్తారని బహిరంగ సభలు చెప్తాము. ఆ దొంగనా కొడుకులు ఏం చేస్తా ఉన్నారు అంటే, బీసీలు అసలు ఎవరు పని చేయలే, పెద్ద నాయకులు అయ్యారు, సంపాదించుకున్నారు. పేరు చెప్పరాదు, పేర్లు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్దాం. ఇప్పుడు చెప్పరా? మమేకం అవుతా ఉన్నాం, వాళ్ళని కూడా మారాలని ఎజెండా ఇచ్చినావు. ఇంకో 10 రోజులు చూస్తా. నేను మొన్ననే మాట్లాడినాం, అరే భయ్ ఇప్పటి వరకు సోయి తప్పి తిరుగుతున్నావు, అగ్రవర్ణ మోచేతీలు తాగుతున్నావు, వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నావు, సంపాదించుకున్నావు, మార్చు అని తొడపాశం పెట్టవచ్చు అన్న, మారే అవకాశం ఉంది అని అంటారు. మారకపోతే వాడు బీసీ ఎందుకు అవుతాడు? ఇక ఊర్పారా పడతాను, రేపు కాలర్ పట్టుకొని ఒక తన్ను దంతారు బీసీలు, ఎగిరి ఎన్నో పడతాడు పోయి. అది కూడా జరుగుతుంది, అంత ఈజీగా ఏముండదు. మనోన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజ్యాధికారం అంటున్నాం కదా. రైట్. సరే, ఈ పాదయాత్రకు సంబంధించి వై కిలాషాపూర్, ఎందుకు కిలాషాపూర్ని ఎంచుకున్నారు మీరు? కిలాషాపూర్నే ఎంచుకోవాలి ఎవరైనా బీసీ ఉద్యమం. ఎందుకంటే ఒక బహుజన రాజ్యాన్ని స్థాపించిన చరిత్రలో నిలిచిపోయిన ఒక ఏకైక గొప్ప వ్యక్తి, నా పాదాలకు నమస్కారం చేసే వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అప్పుడు పెత్తందాలకు వ్యతిరేకంగా, నిజంగా ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా గజగజలాడుతూ ఉన్నారు. ప్రశ్నిస్తే గొంతులు గోసే కాలం అది. ఒక్కడే ముందుకు కదిలిండు. అప్పుడు
ఒక్కడు కదిలి 12 మందిని చేసుకున్న తర్వాత 12,000 మందితోటి బహుజన రాజ్యాన్ని కిలాషాపూర్ కోట వేదికగా స్థాపించి ఒక 7 నెలలు పాలించింది. ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పలేక రాజ్యాంగం లేదు, ఇప్పలేక మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆ కాలంలో వాళ్ళని గడగడలాడించి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించి బహుజన రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించాలి మనం? ఆయన ఆశయాలను తీసుకుంటూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ అక్కడి నుంచి కదులుతున్నాం. ఇక ఓకే, ఈ పాదయాత్ర వరంగలే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదులుతుంది. తన ఆశీర్వాద బలంతో సర్దార్ సర్వాయ పాపన్న ఆశయాలను మరొకసారి సాధించేలాగా మీరు రాఘవన్న కదులుతాడు. ఇప్పుడు బహుజన రాజ్యం వచ్చింది. ఇప్పుడు కూడా బీసీ అంటే కూడా బహుజన రాజ్యమే కదా. ఆ రాజ్యాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాం. ఒక 2 ఏళ్లలో తీసుకొస్తాం. రైట్. అంటే ఇవన్నీ మాటల వరకే అయిపోతాయా లేకపోతే చేతలలో కూడా ఉంటాయా? చేతలలో కావాలంటే మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడని చేతలలోకి ఎట్లా వస్తాయి? కొంతమంది మాటలు చెప్పి మత్పరిస్తూ ఉంటారు. ఆ కోవాలు ఏమైనా ఉంటారా మీరు? మాటలు చెప్పి మత్పరిస్తారు. నేను చెప్పినా ఇంతకుముందు ఏడుంటారు, మగ్గుతారు ఏసీ గదులల్లో. రాఘవాన్ని ఏం చేస్తాం? ప్రజల వద్దకు పోతుంది, పాదయాత్ర చేస్తుంది, చెప్పిందే చేస్తుంది. పొలిటికల్ ఎజెండా ఉందా మీకు పర్సనల్ గా? మీకే నాకే నా పొలిటికల్ ఎజెండా ఏంటంటే బీసీ రాజ్యాన్ని చూడడం. అబ్సల్యూట్లీ ఉంది. అంటే వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, లేకపోతే ఓ మినిస్టర్ కావడం, ఇట్లా రాజ్యాన్ని నిర్మిస్తే నేనైతే నువ్వైతే అందరం అవుతాం. ఎందుకు కావద్దు? ఎన్ని రోజులు ఎవరికో వేసి గెలిపించినాం కదా. కాన్సెప్ట్ బలంగా తీసుకెళ్లిన తర్వాత అందరు అవుతారు అని చెప్పి మాటలు చెప్పి మీరు అవ్వాలని ఏమైనా చూస్తారా అంటున్నాను. నేను కూడా అయితే అని చెప్తాను. నేను ఎందుకు కావద్దు? ఎమ్మెల్యే కావద్దా? సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు అందరు కావాలి. రాఘవన్న కానీ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా కదా. రాఘవేంద్ర కావాలి, క్రాంతి కావాలి. నేను అనేదే బహుజన రాజ్యం అంటే బీసీ రాజ్యం అంటున్నా కదా. రాజ్యం అంటే ఎవరు ఉంటారు? రాళ్ళు రాపాలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. నేను రాజ్యాన్ని తీసుకొస్తున్నాను, నేను కూడా ఎమ్మెల్యే కావాలి. నేను కాను అంటే పిరికి పొందతాను సైతం ఖచ్చితంగా. రైట్. ఓకే. మీరేమో ఇందాక చెప్తూ ఏంటంటే బీసీ రాజ్యాధికారం రావాలంటే మన ఓటు మనమే వేసుకోవాలి అన్న పంతలో చెప్పారు కదా. మీరు కూడా పార్టీ పెడతాము, పార్టీగా రూపాంతరం చెందుతుంది బీసీ రాజ్యాధికార వేదిక అని అన్నారు కదా. రైట్. ఇప్పుడు బీసీలు బీసీ రాజ్యాధికార వేదికలా ఉంటారు, బీఆర్ఎస్లా ఉంటారు, భాజపాలా ఉంటారు, అండ్ కాంగ్రెస్లో కూడా ఉంటారు. ఏ బీసీకి వేయాలి ఓటు? బీసీలు బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో నిర్మించే పార్టీలో మీరు అన్న పార్టీ నాయకులు అందరూ దుంకుతారు. ఇక్కడ ఇవాళ ఉండరు. కాల్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ల నుంచి తీసుకుందాం, అంతకన్నా ముందు వదిలేద్దాం, ఆ పరిస్థితులు వేరు. కానీ ఈ 10 నుంచి 12 ఏళ్ల కాలంలో బీసీల కోసం పుట్టిన పార్టీ ఉందా? ఏదన్నా బీసీల కోసం మాట్లాడిన పార్టీ ఏదైనా ఉందా? బీసీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్న పార్టీ ఉందా? ఇది ఉంది అంటున్నాం. మనోళ్ళు కూడా ఏంటంటే చాలా మంది చాలా బాధతో ఉంటున్నారు ఆ పార్టీలో. ఇప్పుడు ఏమంటాం మనం, గుడ్డి కన్నా మెల్లబెట్టరు. ఏది లేనప్పుడు ఏదో ఒక దానికి పోతారు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎట్లా తప్పు పడతాం వాళ్ళ? ఒక సమాంతర వేదిక లేనప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం మాస్ మూవ్మెంట్ తీసుకురావాలని పాదయాత్ర, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, దీని మీద బీసీ రాజ్యం మీద పొలిటికల్ పవర్ మీద చర్చ జరిగిన తర్వాత ఏం చేస్తారు మన సోదరులంతా? వాళ్ళు నిన్న 50 మంది, 60 మంది, 100 మంది లీడర్లు కూడా ఇటు వస్తారు. అందరిని కలుపుకొని పోతాం, బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇదే మా లక్ష్యం. వాళ్ళనే వ్యతిరేకం ఏం కాదు. వాళ్ళు పాలిటిక్స్ పరంగా ఉన్నారు, ఏదో పార్టీకి అటాచ్ అయ్యి. బీసీ పార్టీ వస్తే బీసీ రక్తం ఉన్న వాళ్ళంతా ఎక్కడ వస్తారు? మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? బీసీ రాజ్యాధికార వేదిక పెట్టుకుంటేనే ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా. అంటే బీసీ కాన్సెప్ట్ ఉన్నట్టేగా జనాలలో. కాబట్టి బీసీ పార్టీ వస్తే క్రాంతి దేనికి సపోర్ట్ చేస్తారు? తప్పనిసరిగా చేయాల్సి వస్తుందిగా. అగ్రవర్ణ పార్టీలకు చేస్తారా, దీనికి చేస్తారా? అవును. ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ అంటున్నాం, బీజేపీ అంటే బ్రాహ్మణ పార్టీ అంటున్నాం, బీఆర్ఎస్ అంటే దొరల పార్టీ, రావు పార్టీ అంటున్నాం కదా, టీడీపీ అంటే కమ్మ పార్టీ అంటున్నాం. మరి ఇది బీసీ పార్టీగా? మన పార్టీ కదా, మన అన్నల పార్టీ కదా, మన అక్కల పార్టీ కదా, మన చెల్లెల పార్టీ కదా, మన తమ్ముళ్ళ పార్టీ కదా. మన పార్టీకి మనం ఓటేసుకోమా? ఇప్పటి వరకు ఏ బీసీ నిలబడితే ఆ బీసీల కేసుని గెలిపించినాం. ఇప్పుడు అందరం బీసీలమే నిలబడుతున్నాం కదా, ఇలా వేస్తారు కదా. అదే మన లక్ష్యం. సర్వసాధారణంగా మాట్లాడుకుంటే మీరు అంటే కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, సాధించగలుగుతారా ఇవన్నీ? అంటే ఇదంతా జరుగుతుందా? జరిగే ముచ్చటేనా? 2 ఏళ్లలో సాధిస్తాం. ఎట్లా సాధిస్తాం అంటే ఇప్పటి వరకు అదే చెప్పాను నేను. అగ్రవర్ణాల కుట్రలకు బలైనం. ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు రాఘవన్ ఒకటే చేయలే ఇది. నేను ఏదో గొప్ప, నేను బీసీలను ఏకం చేస్తే తెలంగాణ బీసీ రాజ్యం తీసుకొస్తా అంటలేదు. గతంలో కాంశీరామ్ సార్ చేసిండుగా, చేయలేదా? సైకిల్ వేసుకొని పోయిండు, బహుజనులు ఏకం చేసిండు, బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చి. మన పక్క తమిళనాడులో కాలేదా? అయిందా? కాలేదా? బీసీ రాజ్యం ఇక్కడ ఎందుకు కాదు? అవుతుంది. దానికి ఎవరొకరం ముందుకు సాగాలి కాబట్టి మనం తీసుకున్నాం ఆ కాన్సెప్ట్. తర్వాత అందరిని కలుపుకొని పోతాం, బీసీ రాజ్యం సాధిస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే అవుతుందా, ఇది ఎట్లా అవుతుంది, ఎప్పుడు ఆలోచన చేయదు. ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ అంటే. నువ్వు చేయి పని మొదలు పెట్టాలి. ఇంటర్వ్యూ చేయాలంటే నన్ను విలువాలి, కూర్చోబెట్టాలి, లైట్స్ ఆన్ చేయాలి, కెమెరా ఆన్ చేయాలి. అవుతుందా? లైట్స్ ఆన్ చేయగలుగుతాం కాదు. మరి నీ తెలివిని వాడుతా ఉన్నాం, ఛానల్ నడిపిస్తా ఉన్నాం. సేమ్ ఇదే నేను అంటా ఉన్నా. కష్టపడాలి, పొలిటికల్ గేమ్లు కూడా ఆడాలి. ఉద్యమ పంత అంటే పోయి మనం చచ్చిపోవడం కాదు. ఈ మీ ఉద్యమం నిర్మించేదా అంటే ఒక్కరు కూడా చావద్దు అంటున్నాను. రైట్. మరి పైసలు కావాలిగా ఎట్లా?
పైసలు ముఖ్యం కదా. చాలా అంటే ఇప్పుడు ఒక రాజ్యాధికార వేదిక నుంచి పార్టీగా మారాలంటే పైసలు కావాలి. పార్టీగా మారడానికి ఏం పైసలు అవసరం లేదు. పార్టీగా మారడానికి ఏం పైసలు అవసరం. పార్టీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సర్వైవల్ కావాలంటే పైసలు కావాలి. ఎందుకు కావద్దు? ఇప్పుడు నాడు బీఆర్ఎస్ పెట్టినప్పుడు అంటే టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎక్కడికి పైసలు వాళ్ళ దగ్గర ఎవరు ఇచ్చారు? జనాలు ఇస్తారు. అందుకే జనాల దగ్గర పోతున్నాం. ఇప్పుడు 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ 3.5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళే జాతారు అంటున్నాం మన పార్టీని. దానికి ఏం బాధపడాల్సిన పని లేదు. బీసీలలో చాలా మంది, నేను చెప్తున్నా ఓపెన్ ఆన్ కెమెరా, బడాబాబులు ఉన్నారు, సహకరిస్తారు. ఎప్పుడు సహకరిస్తారు? నువ్వు ప్రజల వద్ద నిజాయితీగా పని చేసినప్పుడు సహకరిస్తాడు. డబ్బులు అనేది మ్యాటర్ కాదు బ్రదర్. నువ్వు పని చేస్తే డబ్బులు అనేది మ్యాటర్ కాదు. నువ్వు పని చేయనప్పుడు ఎవరు రాడు. నువ్వు పని చేయి, ఉద్యమమే నిర్మీరు. ఉద్యమం అనేది అన్ని ఇస్తే గుర్తుంచుకోవాలి. అందరు 7,000 కోట్లు కావాలిగా అంటే 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఒక మనిషికి? ఉద్యమం అనేది 1,000 కోట్లు కాదు, లక్షల కోట్లను తీసుకొస్తుంది. లక్షల కోట్ల లాంటి మేధస్సును తీసుకొస్తుంది. 1000 మందితో అటాచ్ అయ్యే ఒక పార్టీగా నిర్మాణం అవుతుంది. అది ఉద్యమమే చేస్తుంది. ఉద్యమమే ఎమ్మెల్యేలను చేస్తుంది, ఉద్యమమే మంత్రులను చేస్తుంది, ఉద్యమమే ముఖ్యమంత్రులను చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఆక్యుపెన్సీ ఉందా పార్టీకి? ఒక పొలిటికల్ పార్టీ అంటే ఫుల్ఫిల్ చేసేంత వాక్యూమ్ ఉందా? పొలిటికల్ పార్టీ కాదు, బీసీల పార్టీ. అవి బీఆర్ఎస్ అవి పాలిటిక్స్ చేసే పాస్. ఇది మన కోసం పుట్టుకొచ్చిన పార్టీ. ఇదే ఉంటుంది. ఇక మిగతా అన్ని కనుమరుగు అయిపోతాయి. చూసుకో 2 ఏళ్ళలో. షూరా? 200%. లేకపోతే ఏమైనా కలగంటారు మీరు? కళలు గంతే నిజ రూపంలోకి రాదు. కళలు ఎవరు గంతున్నారు అంటే బీసీ రాజ్యం రాదంటోళ్ళు కళలు గంతున్నారు. మా పార్టీలో ఉంటాయి అంటోళ్ళు కళలు గంతున్నారు. మనం నిజాలని చెప్తున్నాం. నిజ వేరు కళ వేరు. కళ అంటే ఇప్పుడు పడుకొని ఉన్నారు. ఇన్ని రోజులు మనకు నచ్చింది కదా బీసీ రాజ్యం వస్తా అంటే మనం చూసినారు. సర్పంచ్ ఎన్నికలలో చూసినారు, తర్వాత మున్సిపల్ ఎన్నికలలో చూసినారు. అగ్రవర్ణాల మీద గెలిచారు ఎప్పుడైనా? మనకు తెలివి వచ్చినప్పటి నుంచి 67% మంది గెలిచినారు. కళ నాది. రేపు ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తాం. 90% ఎమ్మెల్యే సీటు గెలుస్తాం. రేపు అవగాహన కోసం నేను ఈ అంశాన్ని తీసుకుంటున్నా. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. ఒక నియోజకవర్గంలో ఒక బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ ఎమ్మెల్యే అవుతాడు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. అక్కడ పెత్తందారులు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఉండే ఆడిస్తాడట. ఈయన జస్ట్ ఆడు అంటే ఆడాలి, పాడు అంటే పాడాలి, పెట్టు సంతకం అంటే పెట్టాలి. ఈ సిస్టమ్ ఉందట. ఉన్నదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది అదే నేను చెప్తా ఉన్నాను. అగ్రవర్ణం పార్టీలు ఉన్నంత కాలం ఉంటుంది. గతంలో కూడా చెప్పిన. ఎంతమంది ఉన్నారు మన ఎమ్మెల్యేలు, ఎంతమంది మన మంత్రులు ఉన్నారు బీసీలు చెప్పండి అసెంబ్లీలో? 4-5 కన్నా ఎక్కువ లేరు. మరి ఎక్కడ పోతుంది? బీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్నాం. బీసీలు 60%, మొత్తం కలిపి కూడా 90% ఉన్నాం కదా. ఇప్పుడు నేను నీ దగ్గర పని చేస్తున్నా. ఎవరి కోసం పని చేస్తా? నేను క్రాంతి కోసం పనిచేస్తాను. నేను బీఆర్ఎస్లో పనిచేస్తాను. ఎవరి కోసం పనిచేస్తా? కేసీఆర్ అనే దొర కోసం పనిచేస్తాను. కాంగ్రెస్లో పనిచేస్తాను. ఎవరి కోసం పనిచేస్తా? రేవంత్ రెడ్డి అనే రెడ్డి కోసం పనిచేస్తాను. లేకుంటే బీజేపీలో పనిచేస్తాను. ఎవరి కోసం పనిచేస్తా? బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసే పార్టీ కోసం పనిచేస్తాం. కాబట్టి పని చేయొచ్చు, తప్పేం లేదు. దాంట్లో పని చేయాలి కూడా. మన ఎగ్జిస్టెన్స్ కావాలిగా ముందు. మనం బతుకుంటే బీసీ నినాదాన్ని నిలబెడతాం. నేనే బతికలేనప్పుడు, నేనే శవంగా మారినప్పుడు మాట్లాడ కదా. ఇప్పుడు బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యం నిర్వహించే పార్టీ బీసీల కోసం పుట్టుకొస్తున్న పార్టీ కావచ్చు. రెడ్డి రావులు వేలమల ఆటలు నడవయిగా. ఇక్కడ ఇంకోటి క్లారిటీగా ఏం చెప్తున్నాయి? పాలకుల ఆటలు నడవాయి అంటున్నాం. మళ్ళీ పేదవంతో మాకేం పంచాది లేదు. ఎవరిని రాజులని చేస్తాను తెలుసు. అలా దాంట్లో కూడా ఎవరు ఎమ్మెల్యేలు చేస్తారు అనుకుంటారు. మన రాజ్యం వస్తే వాళ్ళకు 5%, 10% లెక్క తీస్తాం క్లారిటీగా. 10% ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం. వాళ్ళ లెక్క పాపిస్టోళ్ళం కాదు మేము. ఇన్ని రోజులు మనం 90% ఉంటే 5-6 సీట్లు ఇవ్వాలి, 10 సీట్లు ఇవ్వాలి, 20 సీట్లు ఇవ్వాలి. వాళ్ళ లెక్క ప్రకారం ఇస్తాం. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లు తొక్కి బాగా బలిసినోనికి ఇయ్యమిగా. అగ్రవర్ణ పేదలుగా ఉన్న రెడ్డిలకు, రావులకు, వేలమలకు ఇస్తాం, ఎమ్మెల్యేలు చేస్తాం. తప్పేముండాలి? అప్పుడు ఎవరు రాజ్యం వస్తుంది? మనమే ఎమ్మెల్యే ఉంటాం. అప్పుడు ఎవడొస్తాడు? ఎవరైతే బలిసినోడు ఉండడో ఇన్ని రోజులు మన నెత్తి మీద తాండవం చేసి వస్తారు. ఇక చేతులు కట్టుకొని పవర్ వచ్చిన తర్వాత అన్న నాకు ఈ పని చేసి పెట్టరాదని వస్తుంది. అవుతుందా? రోజు వస్తా అంటారు. 2 నెలల్లో వస్తుంది. ఇక నీకేం అసలు నేనేమంటానంటే మనం పాజిటివ్గా ఉందాం. పాజిటివ్గా ఉన్నప్పుడే పనులు అయితే వస్తుంది. 200% నమ్ముతారు మీరు గట్టిగా? 200%. నువ్వు నమ్మాలి, అందరు నమ్మాలి బీసీలు అని అంటున్నావు ఈ వేదిక ద్వారా, కేఆర్ టీవీ ద్వారా. రైట్. మొత్తానికి మీరు వేస్తున్న అడుగు బాగానే ఉంది, మీ ఆలోచన బాగానే ఉన్నది. మరి మీతోటి ఒక టీం రావాలి, కలిసి రావాలి. ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఎగ్జిస్టెడ్ బీసీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీతో నడవాలి. వస్తురు వాళ్ళు కలుపుకోపోతే రావాలను 200% వస్తుంది. ఇదే మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏం కాదు మనం చేస్తున్నది. ఇంతకుముందు మనం అనేక సభలు సమావేశాలు పెట్టినాం. పెద్ద 10-15 వేల మందితో ఎల్బినార్లో పెట్టినాం. అంతా నాయకులు వచ్చారు. కృష్ణ కావచ్చు, చిరంజీవులు కావచ్చు, నారగోని కావచ్చు, పెద్దలందరూ, మిగతా బీసీ పెద్దలంతా కూడా వస్తూ ఉన్నారు. రేపు పాదయాత్ర కూడా కదం దొక్కుతారు. ఇప్పటికే వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది. లోకల్ బీసీ సపోర్ట్ కూడా ఉంది. వేలాది మందిగా సుమారు మొట్టమొదటి పాదయాత్ర రోజు 13వ తేదీన కిలాషాపూర్ 8 గంటలకు ప్రారంభిస్తున్నాం. నా అంచనా ఒక 15,000 పైచీలకు వస్తారని నేను అంచనా వేస్తా ఉన్నా. అక్కడ నాయకులు వస్తారు. బీసీ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికే మనం వాళ్ళకి చేరవేసిన కాన్సెప్ట్ ఎందుకు బీసీ రాజ్యం ఎందుకు రావాలనో విస్తృతంగా నేను మా టీం అంతా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా కూడా కృతజ్ఞతలు చెప్పాలి. కేఆర్ టీవీ కావచ్చు, పిఎంఆర్ కావచ్చు, మిగతా అంతా
వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనకి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వీడియోలు అందిస్తూ ఉన్నారు. అన్న మీ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, ఇది మన కోసం చేసుకుంటున్న ఉద్యమాన్ని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. రేపు పాదయాత్రలో కూడా కదులుతూ ఉంటాం. ఒకవైపు సోషల్ మీడియా, మరొకవైపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కూడా బాగుంది. వాళ్ళందరూ కూడా అన్న ఇన్ని రోజులు కొంతమంది బీసీలకు వ్యతిరేకం అని మమ్మల్ని ముద్రేశ్వర్ గారు బాధ అయిందంటే చెప్పినప్పుడు ఎప్పుడు వ్యతిరేకలు అంటామంటే ఫోర్త్ ఎస్టేట్గా భావించే ఈ జర్నలిస్టులు, ముఖ్యంగా అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవరి కోసం పనిచేయాలి? పీడితుల కోసం పనిచేయాలి. అంటే 90% పీడితులు ఉన్నది బీసీలేగా, ఆర్థికంగా వెనుకబడతానని గురైనోలేగా, నిరుద్యోగ సమస్యతో అలమటించే వాళ్ళగా, అన్నమో రామచంద్రాన్ని కొట్టుమిట్టాడుతున్నోలేగా. మరి వాళ్ళ కోసమేగా నేను చేస్తున్నది. మన బాధ్యత కూడా వాళ్ళ లైవ్ న్యూస్ అందించడమే కదా. మొత్తం 24 గంటలు ఏం అంటలేం, మనం బతకాలి కాబట్టి కొంత కమర్షియల్ పంద అవలంబించాల్సింది. ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు మనకు కూడా కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ప్రతి బీసీ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు, చాలా మంది రెడ్డీస్ కూడా అన్న ఒక చిన్న వీడియోలు చేసి పంపండి అన్న. ఇప్పటి వరకు బీసీ అంటే మేము కులం అనుకున్నాం, వాడు కానీ మాకు తెలియదా, ఏది గౌడో, పద్మశాలో, యాదవో, లేకపోతే కుమ్మరి, కమ్మర్ అనుకున్నాం. మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుందన్న, మేము అందరం కూడా కలిసి వస్తాం. మీ దాంట్లో ఎవడో ఒకటి అట్లా అనడం వల్ల మేము అట్టయినా మేము రావద్దే ఉద్యమంలోకి అనుకున్నాం. చాలా క్లారిటీగా మీరు స్పష్టంగా చెప్పినారు కాబట్టి మీ వెంట కదిలి వస్తాం, కదం తొక్తాం అంటా ఉన్నారు. మీరు కూడా వస్తారుగా ఆ రోజు 13వ తేదీ వస్తాం, మీరు కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం. మీరు కూడా చూస్తారు ఆడ ఏం జరుగుతుంది. ఇది మన అందరం కలిసి చేసుకునే ప్రోగ్రామ్. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాము కదా మీరు, అంటే బీసీలోనే ఇప్పుడు క్యాస్ట్ వైజ్ విభజించరు, కావాలనే విభజించి పాలించారు, నా లెక్కలో విభజించరు, దానివల్ల ఏకం కాలేకపోతున్నాం అన్నది ఒక లైన్ చెప్పండి. ఇప్పటి వరకు మన దొరలు చేసిన కుట్ర ఏంటంటే బీసీ అంటే ఒక కాస్ట్ అంటే కులానికి ఆపాదించినారు, కులాల వారీగా విడగొట్టినారు. అరే ఇది గోళ్ళల పాటరా, ఇది గౌడ్ల పాటరా, ఇది యాదవుల పాటరా అని విడగొట్టినారు. దాన్ని కూడా పటాపంచలు చేస్తూ ఉన్నాం. ఎవడైతే ఇట్లా చెప్తా ఉన్నారో వానికి బుద్ధి వచ్చేలాగా బీసీ అంటే ఏందో కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరం కలుపుకొని రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామంటా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు, బీసీలు కూడా అంటా ఉన్నాం కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం కేఆర్ టీవీ ద్వారా. అగ్రవర్ణ పాలకులు ఏదైతే కుట్ర చేసినారో ఆ కుట్రలు మనందరం ఛేదించాలి. ఇప్పటివరకు ఏముండే, దునపోతు గడ్డేసి ఆవుకు పాలు వింత ఎట్లయితుందండి, వస్తాయా? కాబట్టి ఆ మాయను మనం ఛేదించాలి. అంటే బీసీ అంటే ఒక కులం కాదు, అన్ని కులాలు కలిపితే, బ్యాక్వర్డ్ క్లాసెస్ కలిపితే బీసీలు అని అంటారు మీరు, అంతేనా? గతంలో అట్లనే ఉండే. సరే అదొక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కొంతమంది అగ్రవర్ణ పాలకులు కుట్రలు చేస్తే అంబేద్కర్ సార్ కొంత ఇనిషియేట్ తీసుకొని దీంట్లో అత్యంత వెనుకబడింది ఎవరంటే ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్ అంటాం, అందుకే షెడ్యూల్ ట్రైబ్ అంటూ ఎస్సీ, ఎస్టీలుగా మార్చినారు. వాళ్ళంతా మన సోదరులే, అందరిని కలుపుకొని మన రాజ్యాన్ని నిర్మిస్తాం. ఎట్లా ఎస్సీ, ఎస్టీలకు ఉంది రాజ్యాంగబద్ధంగా, బీసీలకు లేదు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. ఎవరు పాలు, నేనేమంటున్నా, కుండ వన్యం, నలుగురు అన్నదమ్ములం ఏం చేయాలి, 4 భాగాలు చేసుకొని తిందాం అంటుంది. ఎవరు ఎంతమంది ఉంటే అట్లా తిందాం, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం, మంచిగా ఉంటుంది కదా అనేది మన కాన్సెప్ట్. రైట్, ఓకే అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా నేను కూడా వస్తా. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు, వ్యవస్థల పేర్లు చెప్తాను. దానికి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. పర్సనల్గా మీరేమనుకుంటారో చెప్పాలి. ముందుగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. దూర పాలన నడుస్తుంది, రెడ్డి పాలన. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. నియంత పాలన. ఆర్ కృష్ణయ్య, బీసీ లెజెండ్. జాజుల శ్రీనివాస్ గౌడ్, మంచి బీసీ లీడర్. డాక్టర్ చిరంజీవులు, మంచి మేధావి, ఇంటెలెక్చువల్, బీసీ ఉద్యమాన్ని బాగా నిర్మిస్తాడన్న నమ్మకం ఉంది. బీసీ మంచి బీసీ నాయకుడు. నారా చంద్రబాబు నాయుడు, మంచి అడ్మినిస్ట్రేషన్ అయితే అంటారు. కల్వకుంట్ల కవిత, దూర బిడ్డ. తీన్మార్ మల్లన్న, అటు ఇటుగా నియంత లాగా అంటున్నారు ప్రజలు. మనం మంచిగా కావాలని కోరుకుంటున్నాం. ఒక మిత్రుని కేటీఆర్, అహంకార పుత్రుడు అంటాను. హరీష్ రావు, మంచి లీడరే, దొరకోటలో ఉన్నాడని అంటుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లెజెండరీ లీడర్. సీతక్క, మంచి గిరిజన బిడ్డ, గిరిజన నాయకురాలు. బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీ అనే పదం పోయినాడు. బీఆర్ఎస్ అనేది కనుమరుగైన పార్టీ. కాంగ్రెస్ ఏదో ఎగ్జిస్ట్ అవుతా ఉంది, నెక్స్ట్ కనుమరుగయ్యేది కాంగ్రెస్. బీజేపీ ఎప్పుడు రాదు తెలంగాణలో. బహుజన్ రాజ్యాధికారం. మన రాజ్యం వస్తుంది 2 నెలలు, బీసీ రాజ్యం. ఐతగాని రాఘవేంద్ర గౌడ్, కాబోయే మంచి బీసీల మిత్రుడు, బీసీల శ్రేయోభిలాషి, బీసీ రాజ్యం కోసం నడుం బిగించిన ఒక బీసీ కార్యకర్త. జర్నలిస్ట్ క్రాంతి. నైస్ పర్సన్, ముక్కుసూటితనం, నిజాల నిర్భయంగా అడిగే ఒక మంచి గుండిన్న మంచి జర్నలిస్ట్ అని నేనైతే భావిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.